అయితే అడిగాను, ప్రభా నాకు బలం లేవు ప్రభా, మాస్టర్ గారు బయటకు వెళ్తూ ఉన్నారు కదా అంతా. అప్పటికప్పుడే నాకు దేవుడు ఒక పని అప్పచెప్పాడు అనమాట. అప్పటిదాకా నాకు బాగోలేదు. సండే స్కూల్ నేనే చెప్పుకోవాలి, వాక్యమును నేనే పెట్టుకోవాలి, కీర్తనలు నేనే ధ్యానం చేయాలి, దాన్ని చెప్పాలి, మరలా ఆరాధన నేనే చేయాలి, మరలా వాక్యం నేనే చెప్పాలంటే అసలు బలహీనంగా అంటే మూలుగుతున్న కోతి మీద ఏదో పడినట్టుగా అయిపోయింది నా బ్రతుకు. ఆ రోజు చాలా టెన్షన్ పడిపోయాను. ప్రభా ఇదంతా నేను ఒక్కదాన్ని ఎలా చేసుకోవాలి ప్రభా, నువ్వు లేకపోతే నేనేం చేయలేను, నువ్వు నిలబడిపోతే నేనేం చేయలేను, నువ్వు నా పక్కన ఉండాలి, నాలో ఉండాలి, నా ముందు నువ్వు ఉండాలి, నేను నీ వెనకాల ఉంటాను, నువ్వే మహిమ తెచ్చుకోవాలి ప్రభా అనుకొని నా దేవుడితో నేను హృదయంలో పోరాడుతున్నాను. మీ ముందు నేను సంతోషంగా ఉన్నట్టు నిలబడుతున్నాను, కానీ నా బాధ, నా యొక్క టెన్షన్ నాకే తెలుసు. దేవుడి దగ్గర దేవుడిని అడిగాను, ప్రభా నేనైతే ఒక్కరిదాన్ని ఇదంతా నడిపించాలంటే నా వల్ల కాదు, నువ్వే చేయాలి ఇదంతా. ఒకప్పుడు నేను వాక్యం చెప్పాను పాస్టర్ గారు లేనప్పుడు కూడా, కానీ ఇప్పుడు సండే స్కూల్ ఉంది, ఆరాధన చేయాలి, ఇదంతా బాధ్యత అంతా నా మీద పెట్టావు ప్రభా, ఏం చెప్పాలి ఏం చేయాలో నాకు తెలియదు, నాకు వాడుకో ప్రభా అని ఒక మాట చెప్పాను. దేవుడి మహాకృపను బట్టి ఆ రోజు ఏ రకంగా కూడా అసలు అంతసేపు నేను వాక్యం చెప్పలేనేమో, పాస్టర్ గారు అంతసేపు నేను బోధించలేనేమో అనుకున్నాను. బలం నిలబడడానికి కూడా నాకు ఓపిక లేదు, అక్కడ కూర్చోడానికి కూడా అవ్వదు. ఏం చేయాలి అన్నప్పుడు సర్వోన్నతుడైన దేవుడు తన కృపను బట్టి నన్ను ముట్టి స్వస్థపరిచి ఆ ప్రేయర్ అయ్యే లోపల నాకు అసలు బలహీనత కూడా నా ఊహల్లో కూడా లేకుండా దేవాది దేవుడు నన్ను ముట్టాడు, స్వస్థపరిచాడు. మరలా మా అత్తగారి ఇంటికి వెళ్ళడానికి కూడా దేవుడు నాకు కృప అనుగ్రహించాడు. అసలు ఏం తినలేదు, భయపడి కడుపులో ఏం బాగోలేదని అసలు ఏం కూడా తినలేదు, టెన్షన్ పడి టీ అసలు తాగానో లేదో కూడా తెలియలేదు, అంత టెన్షన్ వచ్చేసింది. దేవుడు తన కృపను బట్టి నన్ను ముట్టి స్వస్థపరిచాడు, తన కృపలో నన్ను నిలబెట్టి వాడుకున్నాడు. అందుని బట్టి దేవునికి వందనాలు. ఉదయం కూడా సండే స్కూల్ స్టోరీ విషయంలో కూడా చాలా టెన్షన్ పడ్డాను. దేవుడు ఆ సమయానికి ఈ వాక్యం చెప్పని నాకు దేవుడు ప్రేరేపిస్తే మరలా దేవుడి కృపను బట్టి రాత్రంతా ప్రయాసపడ్డాను. రాత్రంతా ఏడు చెప్పాలి ప్రభా అని నేను అనుకున్నప్పుడు దేవుడు ఉదయానికి ఏ సమయానికి ఏది కావాలో ఆయన ఇస్తాడు కదా. ఉదయకాలమే జస్ట్ అలా చూశాను. అసలు ఇంకొక స్టోరీ దానికి యాప్ చేయాలి, రెండు కలిపి చెప్పాలంటే కష్టమే, రెండు సరిపోవాలన్నమాట చెప్పేటప్పుడు. సండే స్కూల్ పిల్లలు నా కోసం ప్రార్థన చేయండి, ఇంకా బాగా నేను దేవుడిలో వాడబడాలని. అయితే రెండు చెప్పాలి కదా ప్రభా, బైబిల్ స్టోరీ అయితే చెప్తాను, దానికి అడాప్ట్గా ఉన్న ఒక స్టోరీ నేను చెప్పాలంటే నాకు అంత జ్ఞానం లేదు, నాకు బోధించండి అని ఇక్కడే ఆయన దగ్గర ఉండి నేను పోరాడినప్పుడు, దేవుడితో మాట్లాడుతున్నప్పుడు దేవుడు నాకు జ్ఞానం ఇచ్చి నిలబెట్టాడు. ఇదంతా దేవుడు ఇచ్చిందే, నాలో ఏమీ లేదు, బలహీనరాల్ని దేవుడు నన్ను బలపరిచాడు. అందుని బట్టి దేవుడికి వందనాలు. ఇప్పుడు కూడా వాక్యం కూడా ఏం చెప్తానో అనేసి అనుకున్నాను. ఈరోజు కూడా బలహీనంగానే ఉన్నాను నేను. దేవుడు కృపను బట్టి అంటే ఎక్కువగా ప్రార్థన చేస్తే సమస్యలు వస్తాయి నాకు తెలుసు, బలహీనతలు వస్తాయి నాకు తెలుసు. అయినప్పటికీ కూడా దేవుడు